రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వంపై బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 5,61,343 కుటుంబాలకు ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసింది. వీరికి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రేషన్ ఇవ్వనుంది. అయితే కొత్త కార్డుల జారీపై సర్కార్ కసరత్తు చేస్తోంది. కొత్త కార్డుల డిజైన్ ఇప్పటికీ కన్ఫర్మ్ కాకపోవడంతో వాటి స్థానంలో సర్కార్ లబ్ధిదారుడికి లెటర్లు అందిస్తోంది. ఈ కార్యక్రమం ఈ నెల 25న ప్రారంభమైంది. ఇది ఆగస్టు 10 వరకు కొనసాగుతుంది. ఇక ఏదైతే తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి తెలంగాణ సర్కార్ కొత్త అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్ సుమిత. తెలంగాణలో రేవంత్ సార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతా ఉంది. అయితే ప్రస్తుతానికి ఈ యొక్క రేషన్ కార్డులో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అంటే వాటికి రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులకు కొన్ని రంగులు గుర్తిస్తూ కొత్తగా కొత్త రేషన్ కార్డులు అంటే పాత విధానం కొత్త కార్డులు మంజూరు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంది. సో దీంట్లో భాగంగా ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఒక టెండర్ ప్రక్రియను కూడా కొనసాగించాలనుకుంది. అయితే దీనికి సంబంధించి టెండర్ ప్రక్రియ వ్యవహారము ప్రస్తుతం కోర్టులో ఉండడంతో హైకోర్టు ఉండడంతో సో కొత్త రేషన్ కార్డులు ప్రస్తుతానికి సమయం పడుతుంది. కాకపోతే రేషన్ కార్డుల స్థానంలో ప్రస్తుతము ఈ యొక్క ఏదైతే జారీ పత్రాలు ఆ రేషన్ కార్డులకు సంబంధించి జారీ పత్రాలు అందజేస్తున్నారు. సో మొత్తంగా కూడా ఇప్పటికే అది మొన్న అంటే జూలై 25వ తారీఖు నుంచి ఈ యొక్క ప్రక్రియ కొనసాగుతోంది. సో ఆగస్టు 10 వరకు కూడా ఈ నిరంతరంగా ఈ యొక్క జారీ ప్రక్రియ రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ జారీ పత్రాల ద్వారానే ఏదైతే కొత్తగా రేషన్ జారీ పత్రాలు రేషన్ కార్డు జారీ పత్రాలు ఇస్తున్నారో వీటి ద్వారానే అందరికి కొత్త కార్డు అందుకున్న వారందరికీ పాత వారితో పాటు వీరికి కూడా రేషన్ సరుకులు అందిస్తారు అని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. సో మొత్తంగా మాత్రం ఇప్పటికీ దాదాపుగా రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో మొత్తంగా కూడా సుమారుగా 5 లక్షలకు పైగా కొత్తగా ఇప్పుడు ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వడానికి ప్రయత్నిస్తా ఉంది. సో మొత్తంగా కూడా ఇప్పటి వరకు 5,61,000 పైగా మంది కొత్తగా రేషన్ కార్డులు ప్రభుత్వం మంజూరు చేయబోతా ఉంది. సో దీంతో కొత్త వారికి పాటు పాత వారితో పాటు కొత్త వారందరికీ కూడా ఈ యొక్క రేషన్ ప్రక్రియ కొనసాగుతా ఉంది. సో జనవరి 1న రేషన్ కార్డుల ప్రక్రియకు ప్రారంభం కాకముందు రాష్ట్రంలో సుమారుగా 89,95,282 కార్డులు ఉండేవి. సో ఇప్పుడు వాటికి అదనంగా 5.6 లక్షల ఒక కొత్త కార్డులు ఆమోదించబడ్డాయి. దీంతో 95 లక్షలకు పైగా అంటే 95.5 లక్షలకు దాదాపుగా సుమారుగా కోటికి పైగా ఈ యొక్క రేషన్ కార్డులు తెలంగాణ రాష్ట్రంలో జారీ కాబోతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటుగా వీటితోని ప్రస్తుతానికి దాదాపు 3 కోట్ల పైగా మందిగా ఈ యొక్క రేషన్ కార్డు ద్వారా లబ్ధి పొందుతున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ప్రస్తుతానికి 2,02,81,40,000 మందికి పైగా పాత రేషన్ కార్డు ద్వారానే ఇప్పటి వరకు లబ్ధి పొందుతున్నారు. సో కొత్తగా ఇప్పుడు ఈ 5 లక్షలకు పైగా చిల్లరగా నమోదు కావడంతో దాదాపుగా దీని సంఖ్య 3 కోట్లకు పైగా పెరుగుతూ ఉంది. సో నిరంతర ప్రక్రియ కొనసాగుతా ఉంది. ఎవరికి కూడా రేషన్ కార్డులు రాలేదని అనవసరంగా ఆందోళన పడవద్దు. ఇంకా ప్రభుత్వం కొత్తగా ఎవరికైనా రేషన్ కార్డు నమోదు చేసుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడా అంటే ఏదైతే కొత్తగా రేషన్ కార్డు కోసం నమోదు చేస్తున్నా ఆ ప్రక్రియ నిరంతరం కొనసాగుతోంది. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందజేస్తాము. రేషన్ కార్డు ద్వారా ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి రేషన్ తో పాటుగా సంక్షేమ పథకాలను కూడా అందిస్తాము. ఎలాంటి ఆందోళన చెందవద్దని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేస్తుంది. అదే ముఖ్యంగా ఎక్కడ ఏంటంటే ఈ యొక్క ఆరోగ్యశ్రీకి సంబంధించి రేషన్ కార్డులకు సంబంధించి ఎక్కువ మంది దాంట్లో భాగంగానే రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు కొత్తగా జారీ అయ్యే పత్రాలతో ఆరోగ్యశ్రీలో కూడా ఎలాంటి అంటే రేషన్ కార్డు లేనందున ఆరోగ్యశ్రీకి నిధులకు ఏదైతే ఆరోగ్యశ్రీకి అమలుకు ఇబ్బంది లేకుండా కూడా ఈ జారీ పత్రాల ద్వారా ఆరోగ్యశ్రీకి కూడా ఈ మొత్తంగా కూడా ఈ ఆరోగ్యశ్రీకి కూడా పనికొస్తాయి. కొత్తగా నమోదు
జారీ పత్రాల ద్వారా. సో మొత్తంగా ఎవరైతే రేషన్ కార్డులు రాలేదని టెన్షన్ పడద్దు. ఈ యొక్క రేషన్ కార్డుల కోసం ఇప్పుడు ఏదైతే జారీ పత్రాలు అమలు చేస్తున్నామో వీటి ద్వారానే ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ఇప్పటికే గృహలక్ష్మి కావచ్చు, లేకుంటే ఇతరత్ర ఏదైతే తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ యొక్క కొత్తగా జారీ చేసే రేషన్ పత్రం కూడా ఈ సంక్షేమ పథకాలు లబ్ధి పొందవచ్చు. ఎలాంటి అపోహలకు గురి కావద్దు. ఏదైనా సందేహాలు, అనుమానాలు గాను ఉంటే మీకు అందుబాటులో ఉన్నటువంటి స్థానికంగా అందుబాటులో ఉన్నటువంటి అధికారులను కలిసి మీ యొక్క అనుమానాలను, సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని చెప్తా ఉంది. సో మొత్తంగా మాత్రం రేషన్ కార్డుల ప్రక్రియని రాష్ట్ర ప్రభుత్వం చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే త్వరలో కూడా స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది రేషన్ కార్డులు. గత దశాబ్ద కాలంలో గత బీఆర్ఎస్ హయాంలో కూడా రేషన్ కార్డులు మంజూరు కాలేదని ఒక ఆరోపణలు, విమర్శలు ఉండేవి. సో వాటిని తిప్పికొట్టడానికి గ్రామాల్లో ఎన్నికల, స్థానిక సంస్థల గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రేషన్ కార్డులు కనుక పూర్తి స్థాయిలో అర్హులైన అందరికి ఇస్తే వారి నుంచి కాంగ్రెస్ పార్టీకి కొద్దిగా అనుకూలంగా ఫలితాలు వస్తాయని చెప్పేసి ఒక అంచనాతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతూ. కాకపోతే ఒక్కటి ప్రస్తుతానికి హైకోర్టులో కొత్త కార్డుల పంపిణీ వ్యవహారం అంతా కూడా హైకోర్టులో ఉండడంతో ఆ టెండర్ల ప్రక్రియకు సంబంధించి సో వారి కార్డు ప్లేస్ లో ఈ రేషన్ జారీ పత్రాలు జారీ చేస్తున్నారు. ఈ పత్రాలతోనే అంతా అంటే కేవలం కార్డు లేదనుకోకుండా జారీ పత్రాలతోనే ఈక్వల్ టు కార్డు అన్నట్టు రేషన్ కార్డు లాగా త్వరలోనే ఈ కొత్త జారీ పత్రాలు ఎవరికైతే రేషన్ కార్డు జారీ పత్రాలు చేశారో ఈ పత్రాలకు సంబంధించి అందరు నోట్ చేసుకొని ఆ టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత హైకోర్టు నుంచి ప్రభుత్వానికి మొత్తంగా కూడా కేసు విచారణ పూర్తయిన తర్వాత అందరికి కూడా కొత్త కార్డులు జారీ చేయబడతాయని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. సునీత.